నేను రీసెంట్‌గా చాలామంది మామ్స్ అడిగింది, మా బేబీ ఒక సైడే తల పెట్టుకుంటున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్ అవుతుందా అనేసి. జనరల్ 3 మంత్స్ వరకు కూడా పిల్లలకి నెక్ కంట్రోల్ ఉండదు కాబట్టి ఏదో ఒక్క సైడే వాళ్ళు తల ఎక్కువ తిప్పుతూ ఉంటారు. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడ్ చేసే బేబీస్ అయితే వాళ్ళు ఫీడ్ ఎటువైపు తీసుకుంటే అటు ఎక్కువ టర్న్ అవుతుంటారు. దీనివల్ల ప్రాబ్లమ్ అయితే అవ్వదు. జనరల్లీ డాక్టర్స్ 18 మంత్స్ వరకు కూడా బేబీస్కి ఎలాంటి పిల్లోస్ వాడకూడదంటారు. చాలామంది ఫ్లాట్ హెడ్ ఉందనేసి మస్టర్డ్ పిల్లో లేకపోతే ఇంట్లోనే పిల్లోస్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. అది వాళ్ళకు చాలా డేంజర్. దీనివల్ల సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్లాట్ హెడ్ అనేది స్లోగా దానికి అదే బేబీ గ్రో అవుతూ అదే నార్మల్ అవుతుందని అయితే చెప్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే మెడ అటు ఇటు మెడ ఒకవైపే పెట్టుకుంటే నెక్ పెయిన్ వస్తుంది అనేసి క్లాత్ తోటే అంతా అరేంజ్ చేస్తుంటారు సైడ్స్కి. కానీ అది కదులుతూనే ఉండడం వల్ల బేబీ డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, ప్రాపర్ స్లీప్ అయితే ఉండదు కదా. మేము కూడా అవుట్ ఆఫ్ కన్సర్న్ ఈ పిల్లో అయితే తీసుకున్నాము. మా ధన్వి అప్పుడు ఏ పిల్లో యూజ్ చేయలేదు, తనకి క్లాత్ తోటే సపోర్ట్ పెట్టేవాళ్ళం నెక్ అటు ఇటు కదులుకోకుండా. ఈసారి అనుకున్నాం కానీ బాబు ఎక్కువ కదిలేసరికి నిద్ర సరిగ్గా ఉండేది కాదు, అందుకనేసి ఈ పిల్లో తీసుకున్నాము. ఇది కంప్లీట్గా ఫ్లాట్ ఉంటుంది, ఏ మాత్రం హైట్ ఉండదు, ఫ్లాట్ ఉంటుంది. ప్లస్ ఇది అడ్జస్టబుల్, మనకు బేబీకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మంచి గ్రిప్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. బేబీ ఎక్కువసేపు ఒకే సైడ్ ఉండి నెక్ హర్ట్ అవ్వడం లాంటిది ఉండదు. అండ్ ఇలా ఉంటుంది, ఇది కంప్లీట్ ఫ్లాట్. దీన్ని అడ్జస్ట్ చేసుకొని బేబీకి యూస్ చేయొచ్చు. ఇనిషియల్లీ 2 to 3 days దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కష్టం, బేబీ ఏడుస్తారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. తర్వాత స్లోగా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడైతే మా బాబు దీన్ని పట్టుకొని సపోర్ట్కి బాగా నిద్రపోతాడు పీస్ఫుల్గా. మీరు కూడా మీ బేబీకి పిల్లో తీసుకోవాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి, DM చేస్తాను. బాయ్.